ప్రియమైన వారలారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో సంఖ్యాకాండము 25వ అధ్యాయం ద్వారా మాట్లాడతలంచారు. 25వ అధ్యాయము మీరు 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి. ఆ వాక్యంలోని దేవుడు మనతో ఏం మాట్లాడతలంచారు, ఆయన యొక్క హృదయం ఏంటి అనేది, ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది మనకి ఫినెహాసు యొక్క క్రియను బట్టి, అతను చేసిన కార్యమును బట్టి దేవుడు మనల్ని అలాగున యాజకులుగా చూస్తున్నారు. ఫినెహాసు హృదయాన్ని బట్టి మన హృదయం కూడా ఫినెహాసు హృదయం లాగా దేవుని కొరకు, దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉండాలని, మనము ఆయన కొరకు, ఆయన యొక్క పనివారముగా మనం ఉండాలని, మనందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా మనకి వాక్యం అవగతమవుతోందండి. పాత నిబంధనలోని సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి సాదృశ్యంగా 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడి ఉన్నాయండి. కొన్ని వచనాలు చూద్దాము. మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని పట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏ పాపమునైతే పరిహరించి, పాపము నుంచి శాపము నుంచి మనల్ని విడిపించి ఆయన తన బిడ్డలుగా, సృష్టికర్త అయిన దేవునికి మనల్ని కుమారులుగా చేయుట కొరకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు అని మనము దైవజనుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ మనము సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోని మాటల ద్వారా అక్కడ శారీరక పాపం అనేది అక్కడ జరిగింది. ఆ శారీరక పాపం గురించి కూడా 1 కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఆయన ఐగుప్తు నుంచి వారిని ప్రేమించి, వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి తీసుకుని వచ్చిన ఆ ప్రజలు, దేవుడు అనేక రకాలైనటువంటి నిబంధనలు, కట్టడలు, జీవన శైలి ఉండాలి, జీవన వైఖరి ఉండాలి అన్నది మోషే ద్వారా ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, కట్టడలను, నిబంధనలు ఇచ్చి మనుషులతో ఆయన నిబంధన చేశారు. దేవుడు నిబంధన చేశారు అంటే ఇట్స్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేది, అనగా దేవుడికి మనుషులకి మధ్యన జరిగింది. అనగా దేవుడే మనుషులతో నిబంధన చేశారు. ఏమిటండి ఆ నిబంధన? ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహుతో చేసిన నిబంధన. అలాగుననే ఈ రోజుల్లో మనతో కూడా క్రీస్తును పంపించి మనల్ని పరిశుద్ధీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడవాలని, క్రీస్తు వలె మనం జీవించాలని కోరుకుని మనల్ని పంపించారు. అయితే ఇక్కడ 6వ వచనంలో అంటున్నారు కదా, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి ఈ 1 కొరింథీయులు 10వ అధ్యాయంలోని 6వ వచనము రెఫరెన్స్ గా, సాదృశ్యముగా ఉన్నది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులు ఏ తప్పిదాలు అయితే చేశారో ఆ తప్పిదములు ఈ భూమి మీద ఉన్న ప్రజలు చేయకుండా ఉండటానికి యేసు ప్రభువుని ఎలా పంపించి మనల్ని విడిపించారో, మనమును మన చుట్టూతో ఉన్న వారిని విడిపించబద్దులమై ఉన్నామని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. 7వ వచనంలో అంటున్నారు కదా, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు తప్పిపోయారు అని అంటున్నారు. ఈ రోజుల్లో ఉన్న ఈ ప్రజలు, మనతో ఉన్న వాళ్ళు కూడా తప్పిపోయిన జీవితంలో, పాప జీవితంలో, చెడు అలవాట్లలో మన చుట్టూతో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. మరి వారి కొరకు మనం సమాధానంగా దేవుడు ఉండాలి అని ఫినెహాసు హృదయము, అనగా ఏదైతే దేవుడు ఆ రోజున ప్రజల మీద పాపం చేసిన వారిని అందరినీ శిక్షించకుండా ఫినెహాసు అడ్డుపడినట్లుగా ఈ రోజుల్లో మనల్ని కూడా పాపములో ఉన్న వారిని విడిపించడానికి, ప్రార్థన చేయటానికి, వారిని విడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని సంఖ్యాకాండం 25వ అధ్యాయాన్ని బట్టి ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా ఈ 1 కొరింథీయులు 10వ అధ్యాయంలోని వచనాలు కూడా నాకు దేవుడు జ్ఞాపకం చేశారు. ఈ వాక్యాన్ని బట్టి మనము ఆయన చేతి పరివారముగా, ఏదైతే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడిందో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని
వారితో చెప్పెను. వారు అనగా ఎవరండి? మనమే. ఈ కాలంలో ఉన్న మనతో సదాకాలము యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నాము అని అంటున్నారు. అనగా సంఘాలలో దేవుని రక్తముతో కడగబడిన వారుగా, దేవుని కుమారులుగా ముద్రించబడిన వారు 4% ఉన్నారు. సంఘము వెలుపల 96% పీపుల్ వారు సత్యము తెలుసుకోకుండా, జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకోకుండా వారు పాపములోనూ పాపకార్యాలు చేస్తూ వారు నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. కనుక వారిని ఆ పాపము నుంచి విడిపించడానికి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనకు చెబుతున్న మాట ఆ రోజున యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ యేసు ప్రభువును శిక్షించమని యేసు ప్రభువు దగ్గరకు ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమె మోకాళ్ళ మీద వంగిపోయి దేవుని పాదాల దగ్గర అక్కడ అలా కూర్చుని పోయి ఆమె దుఃఖముతో వేదనతో అక్కడ ఉంటుండగా యేసు ప్రభు అంటారు కదా, మీలో తప్పు చేయని వారు మొదట ఆమె మీద రాయి వేయండి. అనగా ఆనాటి ఆచార ప్రకారము రాయి వేసి పాపం చేసిన వారిని శిక్షించేవారు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మాట చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన చేత్తో భూమి మీద వ్రాస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళు గనులుగా గొప్పలుగా తమను తాము ప్రదర్శించుకునే వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చివరికి యేసు ప్రభు ఆమెతో అంటారు కదా 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. దేవుడు పశ్చాత్తాపడే వారిని, తప్పుని అంగీకరించి దాని నుంచి బయటపడాలనుకున్న వారిని దేవుడు తప్పనిసరిగా దేవుడు విడిపించే దేవుడై ఉన్నారు. కనుక ఈ రోజుల్లో ఏ పాపంలో వస్తే సహజీవనం అని అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోయి ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనమే ప్రార్థన ద్వారా మనము ఈ సమాజానికి మనము సంఘము అని తెలుగులో చెప్తాం. చర్చి సమాధానంగా ఉన్నది కనుక మనము క్రీస్తుకు చెందిన వారముగా మన పని వారిని విడిపించటము, వారి కొరకు ప్రార్థించినప్పుడు మనం అవకాశం ఉన్న వాళ్ళు వాక్యం చెబుతారు, అవకాశం లేని మనలాంటి వాళ్ళు ప్రార్థన చేయటం వలన అనేక మంది దేవుని మార్గంలోకి విడిపించబడతారు. నాకెవ్వరూ వాక్యం చెప్పలేదు, బైబిల్ ఇచ్చారంతే. ఇచ్చి మీరు నవల్స్ చదువుతారు కదా, నవలలాగా చదవండి అన్నారు. ఈ బైబిల్ చదివినప్పుడు దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పగా ఆయన పదాజ్ఞల ద్వారా ప్రజల్ని విడిపించారు. ఇన్ని నిబంధనలు కట్టడలో ఉన్నాయని నిర్గమాకాండంలోని 20వ అధ్యాయం ద్వారా నేను ఆకర్షించబడి నాకెవరు వాక్యం చెప్పబోయినా నేను క్రీస్తుని అంగీకరించాను. ఆ విధముగా నాకు బైబిల్ ఇచ్చిన వాళ్ళు నా కొరకు ప్రార్థన చేసి ఉంటారు. అలాగే మనము ప్రార్థన చేసినట్లయితే మన చుట్టూతో నలిగిపోతున్న వారిని, పాపంలో ఉన్న వారిని, మనం చెడు అలవాట్లలో ఉన్న వారిని విడిపించగలమని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోని ఒక్క మాట నేను చదువుతానండి. 11వ వచనము, తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు కదా, ఫినెహాసును బట్టి, వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపమును మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. తండ్రి యొక్క ఉద్దేశము తప్పు చేసిన వారిని నశింపచేయాలని, శిక్షించాలని కాదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు లోకమును ప్రేమించి యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి మనల్ని విడిపించారు. అదే విధముగా ఇక్కడ సంఖ్యాకాండం 25:11లో కూడా అదే మాట ఇక్కడ పలుకుతున్నారు. అనగా మన హృదయము కూడా మన చుట్టూతా నశించిపోతున్న వారిని, మన చుట్టూతా నలిగిపోతున్న వారిని, పాపంలో ఉన్న వారిని విడిపించటానికి దేవుడు ఈ దినమున మనల్ని పిలిచి ఉన్నారని నాకు ఈ అధ్యాయం ద్వారా అర్థమయ్యి మీ ముందుకు ఆ వాక్యాన్ని తీసుకుని వచ్చారండి. దేవుని హృదయం మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయన యొక్క జత పరివారముగా మనం ఉండటానికి ప్రార్థన చేద్దామండి. సర్వశక్తివంతుడైన దేవ, జీవాధిపతి, మీ జత పని వారిగా మేము ఉండటానికి మీరు ఏ హృదయం కలిగి ఉన్నారో, పాపంలో జీవిస్తున్న వారిని, చెడు అలవాట్లలో ఉన్న వారిని విడిపించడానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ కాలంలో మేము చేయవలసిన పనిగా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము ఆ పని చేయగలుగుటకు కావాల్సిన పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయండి. మీ పరలోకపు జ్ఞానముతో మేము ఆ పని చేయగలుగునట్లుగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.